నరసరావుపేట బీసీ కాలనీలో రెండేళ్ల నమ్మకం సంక్షేమం అభివృద్ధి ఇంటింటి ప్రచారంలో ఎమ్మెల్యే అరవిందబాబు టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము కూటమి నేతలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లలో ఇచ్చిన హామీలను అమలు చేసి ప్రజలకు వివరిస్తున్నామని నేతలు తెలిపారు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అన్నా క్యాంటీన్లు వంటి పథకాల అమలుపై నేతలు ఇంటింటికి వెళ్లి అడిగి తెలుసుకున్నారు. నరసరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్కి సంక్షేమ పథకాల ద్వారా 571 కోట్లు లబ్ధి చేకూరిందని ఇంటింటి ప్రచారంలో ఎమ్మెల్యే చదలవాడ తెలిపారు. అదేవిధంగా ఇటీవలే క్రెడిట్ అవుట్రీచ్ ద్వారా 3200 కోట్ల లబ్ధి పొందినట్లు వెల్లడించారు. అందులో నరసరావుపేట నియోజకవర్గానికి చిన్న పెద్ద మధ్య కుటుంబాలకు భారీగా లబ్ధి చేకూర్చామని తెలిపారు. 45 రోజుల పాటు ప్రతి వార్డు, ప్రతి గ్రామం, ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి వివరిస్తామని, ఏ అర్హుడైనా పథకాల లబ్ధికి దూరమైతే వారి సమస్యలను పరిష్కరించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని కూటమి నేతలు భరోసా ఇచ్చారు. నా పేరు ప్రియాంక, నాకు తల్లికి వందనం పడిని. థాంక్యూ మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు, మరి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి ఇవాళ ప్రభుత్వం మరి 2 సంవత్సరాల నుంచి కూడా ఉమ్మడి కుటుంబం చాలా చక్కగా పరిపాలన చేస్తూ ఉంది. ఇటువంటి కార్యక్రమంలో గడిచిన 5 ఏళ్ళు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలన్నీ ఇచ్చాం ప్రజలకి. హామీలన్నీ నెరవేర్చామని చెప్పడానికి ఇవాళ ప్రతి గడపకి వెళ్తూ ఉన్నాం. ప్రజలందరినీ అడుగుతున్నాం. మేము ఇవాళ అందరికి కూడా మరి పథకాలు అందినే లేదు అడుగుతూ ఉన్నాము. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం కానీ, గ్యాస్ సిలిండర్లు కానీ, ఉచిత బస్సు ప్రయాణం కానీ, అన్నా క్యాంటీన్లో భోజనం కానీ ఇవన్నీ కూడా అడుగుతూ ఉన్నాము. అన్ని విధాలు ఇప్పటికీ సంక్షేమ కార్యక్రమాల ద్వారా 571 కోట్లు మన ఈ 2 ఏళ్లలో ఇవ్వడం జరిగింది ఒక నరసరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్లో. అదేవిధంగా మొన్న 17వ తేదీన మరి సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ గారు నిర్మలా సీతారామన్ గారు రావడం జరిగింది. క్రెడిట్ అవుట్రీచ్మెంట్ ప్రోగ్రాం ద్వారా దాదాపు 3216 కోట్ల రూపాయలని మంజూరు చేయడం జరిగింది. దాంట్లో 680 కోట్ల రూపాయలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా నరసరావుపేట అసెంబ్లీలో ఇవ్వడం జరిగింది. ఈ విధంగా పనిచేసే ప్రభుత్వాన్ని ఎక్కడ మనం చూడలేదు. మరి అటువంటి గొప్ప నాయకుడు మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు. బ్యాంకులు అక్కడే బ్యాంకులో ఉంటే కుదరదు, ప్రజల వద్దకు వెళ్ళాలని చెప్పి ప్రోగ్రాం పెట్టి అందరికి కూడా ఏది అవసరం, మరి ఎవరన్నా పాల వ్యాపారం చేసుకుంటా అంటే పశువులు ఇవ్వడానికి కానీ, గేదెల వ్యాపారం చేసుకుంటా అన్నా, జీవాల వ్యాపారం చేసుకుంటా అన్న వాళ్ళందరూ కూడా లోన్లు ఇవ్వడం జరిగింది. ఎంఎస్ఎంఈ లోన్లు ఇచ్చాము. చిన్న లోన్లు చిరు వ్యాపారాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఇటువంటి గవర్నమెంట్ ఉమ్మడి కుటుంబం ద్వారా జరిగే గవర్నమెంట్ ఎప్పుడు మేము చూడలేదు. ప్రజలు ఏ విధమైతే మరి దీవిచ్చారో ఆ విధంగా 164 సీట్లు వచ్చినాయో ఆ విధంగా మేమందరం కూడా ప్రజల వద్దకు వెళ్తున్నాము. మరి పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా, మహిళలందరూ కూడా ఇవాళ మీడియా ముందుకు రావడం జరిగింది.